అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్వీట్స్లో కొన్ని రకాలు అసలు చాలా త్వరగా అయిపోతాయండి. దాంట్లో శనగపిండి లడ్డు అయితే బేసన్ లడ్డు ఒకటనమాట. ఇది నోట్లో పెట్టుకోగానే అసలు వెన్నలాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా పంచదార పొడి కోసం అరకప్ పంచదారని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. అలాగే కొన్ని యాలకుల గింజలు కూడా వేసి మొత్తం కలిపి పొడి పట్టాలి. ఈ లడ్డు చేసేటప్పుడు పంచదారని ఇలా పొడి చేసి వాడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న తాలింపు గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేసి వేయించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1/2 కప్ నెయ్యి వేసి అందులో 2 కప్పుల శనగపిండిని వేయాలి. ఇది 250 గ్రాములు కప్. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. దీన్ని కనీసం 20 నిమిషాలు వేస్తే బాగుంటుంది. ఈ లడ్డు చేయడానికి శనగపిండిని బాగా వేయించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేదంటే శనగపిండిలో పచ్చిదనం ఉండిపోవడం వల్ల లడ్డు పెద్ద టేస్టీగా ఉండదు. చూస్తున్నారు కదా, పిండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ అంత నెయ్యి వేసి మొత్తం కలపాలి. 2-3 నిమిషాల తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ మొత్తం కలపాలి. పిండిని ఇలా లైట్గా మ్యాష్ చేస్తే బాగుంటుంది. సో మొత్తం మీద నేను 4 టీ స్పూన్ల నెయ్యి ఇందులో వేశాను. 4 టీ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత శనగపిండి ఇలా ఉండలుగా తయారవుతుంది. దీన్ని ఇలా లైట్గా మ్యాష్ చేసి పొయ్యి కట్టేయచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల పంచదార పొడిని వేయాలి. ఈ పంచదార పొడిని వేయించిన శనగపిండిని బాగా కలపాలి. ఇందులో ఏమాత్రం ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత కాకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొత్తం చేస్తే బాగుంటుంది. పిండిని ఇప్పుడు లడ్డూల్లాగా మోల్డ్ చేయడానికి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. అలాగే ఇందులో వేయించిన జీడిపప్పుల్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు నేను ఇందులో కరిగించిన నెయ్యి వేస్తున్నాను. మొత్తం ఒక్కసారి కాకుండా కొద్దిగా వేస్తే బాగుంటుంది. పిండిని బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నెయ్యి వేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఒక పిండి ముద్దలాగా తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని లడ్డూలాగా చుట్టడం కోసం అరచేతితో కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఇలా లడ్డూలు తయారు చేసిన తర్వాత పైన ఒక పిస్తా పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉండే శనగపిండి లడ్డూలు తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అసలు ఈ నెయ్యి ఫ్లేవర్తో ఈ శనగపిండి లడ్డూలు అసలు ఎంత బాగున్నాయో. ఇవి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శనగపిండిని బాగా వేయించాలి. సో తప్పకుండా ఈ స్టెప్స్ అని మీరు గుర్తు పెట్టుకుని చేసుకుంటే మీకు లడ్డూలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.